అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యూసీ చిన్ను వల్కస్. కాకరకాయ కర్రీ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేశానో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కాస్త వేగగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలిపేసి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకూడదు ఉల్లిపాయ ముక్కల్ని. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా చేస్తేనైతే కాకరకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఎక్కువ చేదు లేకుండా కాకరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తినేస్తారు. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కారం పొడి వేసుకోవాలండి. ఇవి అరకిలో కాకరకాయలండి. నేను కాస్త కారం పొడి ఎక్కువ వేసుకున్నాను. కారం పొడి వేసి ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ధనియా, జీరా పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జుని తీసేసి చింతపండు రసాన్ని వేసుకోవాలి. రసంతో పాటు కొన్ని వాటర్ వేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేస్తేనైతే కర్రీ. ఇప్పుడు కలిపేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ అయిన కాకరకాయ కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.